అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్‌కి. ఈరోజు పంచాంగము మే 10 ఆదివారం రోజు ఉన్నటువంటి తిథి, నక్షత్రము, శుభ, అశుభ సమయాలు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు, ప్రత్యేకతలు ఏమిటి? ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అన్న విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. దేవుడి ఆలస్యం శిక్ష కాదు, మనకు మంచిది ఇవ్వడానికి సమయం మాత్రమే. ఆయనపై విశ్వాసం ఉంటే జీవితం ప్రశాంతంగా ఉంటుంది. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు ఈరోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి ఇప్పుడు తెలుసుకుందాము. మే 10, 2026 వారం ఆదివారము, శ్రీ పరాభావ నామ సంవత్సరం, వైశాఖ మాసం, ఉత్తరాయణం, వసంత ఋతువు, కృష్ణపక్షం, సూర్యోదయం 5:49, సూర్యాస్త సమయం 6:35, చంద్రోదయం 12:52, చంద్రాస్త సమయం 12:33. ఈ రోజున తిథి అష్టమి. మే 9 మధ్యాహ్నం 2:03 నుంచి ప్రారంభమయ్యి మే 10 మధ్యాహ్నం 3:06 వరకు అష్టమి ఉంటుంది. తదుపరి నవమి తిథి ప్రారంభమవుతుంది. ఈరోజు నక్షత్రం ధనిష్ట. మే 9 రాత్రి 11:24 నుంచి మే 11 రాత్రి 12:50 వరకు ధనిష్ట నక్షత్రం ఉంటుంది. తదుపరి శతభిష నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈ రోజున రాశి మకర రాశి. మే 10 మధ్యాహ్నం 12:12 వరకు తదుపరి కుంభరాశి ప్రారంభమవుతుంది. యోగం బ్రహ్మ. మే 10 రాత్రి 2:35 నుంచి మే 11 రాత్రి 2:08 వరకు బ్రహ్మ ఉంటుంది. తదుపరి ఐంద్ర ప్రారంభమవుతుంది. కరణము కౌలవ. మే 10 మధ్యాహ్నం 3:07 వరకు తదుపరి తైతుల. మే 11 రాత్రి 3:22 వరకు తదుపరి గరిజ. ఇప్పుడు ఈరోజు ఉన్నటువంటి శుభ అశుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. ఈ రోజున వర్జ్యం లేదండి. ఈరోజు దుర్ముహూర్తం వచ్చేసి సాయంత్రం 4:53 నుంచి సాయంత్రం 5:44 వరకు ఉంటుంది. రాహుకాలం సాయంత్రం 4:59 నుంచి సాయంత్రం 6:35 వరకు. యమగండము మధ్యాహ్నం 12:12 నుంచి మధ్యాహ్నం 1:48 వరకు. గుళిక కాలము మధ్యాహ్నం 3:23 నుంచి సాయంత్రం 4:59 వరకు. ఇవండి ఈ రోజు ఉన్నటువంటి అశుభ సమయాలు. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి శుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తము ఉదయం 4:13 నుంచి ఉదయం 5:01 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 1:47 నుంచి మధ్యాహ్నం 3:29 వరకు. గోధూలి ముహూర్తం సాయంత్రం 6:32 నుంచి సాయంత్రం 6:55 వరకు. విజయ ముహూర్తము మధ్యాహ్నం 2:23 నుంచి మధ్యాహ్నం 3:13 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:47 నుంచి మధ్యాహ్నం 12:38 వరకు. ఇవండి ఈ రోజునటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము. అనేక దివ్యవరాలనేవి ఉంటాయి. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈరోజు ప్రశ్న, శ్రీ మహావిష్ణువు ధరించే ఖడ్గం పేరు ఏమిటి? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు పండుగలు, ప్రత్యేకతలు, విశిష్టతలు చూసుకుంటే ఈ రోజున మదర్స్ డే అండి. పంచాంగం ప్రకారం ఈరోజు వివాహానికి, ఉపనయనం, గృహప్రవేశం, గృహ ఆరంభం, నామకరణం, అక్షరాభ్యాసం, ప్రతిష్ట, నిశ్చయతాంబూలాలు, పెండ్లి చూపులు, అన్నప్రాసన, రోజువారీ పనులు, సాధారణ పనులు, అలాగే చిన్న చిన్న శుభకార్యాలన్నీ చేసుకోవటానికి పంచాంగం ప్రకారం అయితే ఈ రోజున చాలా బాగుంది. చంద్రబలం ఉన్నటువంటి రాశులు మేష, కర్కాటక, సింహ, వృశ్చిక, మకర మరియు మీన. తారాబలం ఉన్నటువంటి నక్షత్రములు భరణి, రోహిణి, ఆరుద్ర, పునర్వసు, ఆశ్లేష, పూర్వ పాల్గొని, హస్త, స్వాతి, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణ, శతభిష, పూర్వభాద్ర మరియు రేవతి. ఇక్కడ తెలియచేసినటువంటి ఈ నక్షత్రాలకు మే 11 రాత్రి 12:50 వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి మే 10 ఆదివారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ తెలియచేసినటువంటి శుభ అశుభ సమయములను సమీకరణ చేసుకొని మీరు నిర్వహించుకునే పనుల్లో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంకొక యూస్ఫుల్ వీడియోతో మీరు మళ్ళీ కలుస్తాను. ధన్యవాదములు. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.